మమ్మా అమ్మమ్మ ఎవరు వచ్చారు? ఎవరమ్మా? ఇక్కడ నితిన్ మా అబ్బాయే. కలిసి వెళ్దామని. టెంపుల్లో చూసిన అమ్మాయి అయి ఉంటుంది. వెళ్ళి అన్నయ్యని పిలు. రామ్మా కూర్చో. అన్నయ్య ఆ రోజు టెంపుల్లో చూసిన అమ్మాయి అయి ఉంటుంది. అన్నయ్య అన్నయ్య లీ అన్నయ్య లీ, ఏంటి? నీకు సర్ప్రైజ్. రా అన్నయ్య రా. మొత్తానికి సాధించాడు, చెప్పినట్టు తీసుకొచ్చేసాడు. ఏమనుకున్నారు వాడు నా కొడుకు. వీళ్ళేంటి నోటికి జిప్పులు పెట్టుకున్నారా? ఎవరే? ఓ నువ్వా? ఏంటి ఇంత పొద్దున్నే వచ్చావు? అదేంట్రా నువ్వు రమ్మలేదా? నాకేం పని పాట లేదా? ఏంటి కొంచెం ఓవర్ చేస్తున్నానా? ఓ యా 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 గుర్తొచ్చింది. నిన్నో మొన్నో మాటల్లో చెప్పాను మా అమ్మ చేతి కాఫీ చాలా బాగుంటుందని. అది తాగడానికి వచ్చింది అనుకుంటా పొద్దున్నే కదా. అయ్యో నేను కనీసం అడగలేదు చూడమ్మా. 2 నిమిషాల్లో తెస్తా. అయ్యో వద్దండి, నాకు అసలు కాఫీ అంటేనే చిరాకు. చవరక మా అమ్మకి శ్రమ ఇవ్వకూడదని అలా అంటున్నావు కదా. ఏం పర్లేదు తాగు. నో. అమ్మా ఈ మొహమాట వస్త్రాలి మొహం మొత్తేలా ఒక మంచి కాఫీ పట్రా. ఓకే పీపుల్, నేను వెళ్ళి పడుకోవాలి. సో నువ్వు కాఫీ రాగానే తాగి వెళ్ళిపో. అండ్ ఈ రోజంతా నాకు ఫోన్ చేయకు ప్లీజ్, ఎందుకంటే బాబు కొంచెం బిజీ. ఓ సారీ సారీ, బాబు చాలా బిజీ. బాయ్. ఫస్ట్ టైం అమ్మాయి మన ఇంటికి వచ్చింది. ఆ అమ్మాయితో ఇలాగనే బిహేవ్ చేసేది. ఓ మిస్టర్ డాడీ, ఐ అండర్స్టాండ్ యువర్ వైబ్రేషన్స్. ఇలాంటి చిన్న చిన్న టార్చర్స్ తట్టుకోగలితేనే ఆ అమ్మాయి మీ కోడలగలదు. ఓకే సో లెట్స్ సే తాగమ్మా. ఏమ్మా నా కాఫీ అంత బాగా నచ్చిందా? ఇంకో చెంపుడుతేనా? నవ్వకు, నాకు వస్తున్న కోపానికి. ఏంటి రేపు సేమ్ టైం రావడానికి రెడీగా ఉన్నావు కదా? నేను రాను. ఓయ్ 2 రోజులు అన్నావు. ఇఫ్ యు ఆర్ నాట్ రెడీ ఐ విల్ గో టు మిస్టర్ రెడ్డి. వస్తాను. గుడ్ గర్ల్, బై. వస్తాను వస్తాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఏంటి సౌండ్ తేడాగా ఉంది? హాయ్. నా కాఫీ బాగా నచ్చేసినట్టుంది, పొద్దున్నే వచ్చేసింది. ఉండమ్మా కాఫీ తీసుకొస్తాను. అయ్యో సారీ ఆంటీ, కాఫీయే కాదు ఈ రోజు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను, ఉపవాసం. ఏ కావ్య, నితిన్ని లేపమ్మా. అబ్బే లేపకండి అంకుల్, నేను కేవలం మీ అందరితో టైం స్పెండ్ చేయడానికి వచ్చాను. ఏదో తేడా కొడుతుంది. ఏమ్మా గుడి నుంచి వస్తున్నావా? అవునా ఆంటీ? మొన్న గుడికి వెళ్దామని నితిన్కి పంచి కడుతుంటే ఎంత గోల్ చేశాడో తెలుసా? ఏంటి మళ్ళీ వచ్చావు? నీకోసం కాదులేరా, నువ్వు వెళ్ళి పడుకో. రానా? రావద్దు, వెళ్ళి పడుకో. నన్ను రా అన్నావా? రమ్మని లేదురా. నీ సరిగా వినిపించడం లేదా? పడుకో అంటున్నాను. అయినా ఇంత సోంబేర్ని ఎలా భరిస్తున్నారు అంకుల్? సోంబేరా? అరే బా, మా డాడీ కూడా అన్నీ ఇలానే తిడతారు. తిట్టడం కాదంకుల్, 4 తగిలిస్తే దున్నపోతులు కూడా దారిలోకి వస్తాయి. వీడంతా సర్లే వదిలేండి. వాసన గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. పులిహోర కదా? మా ఆవిడ పులిహోర మాత్రం చాలా బాగా చేస్తుంది. అన్ని బాగా చేస్తుంది. రియల్లీ ఐ లవ్ పులిహోర. ఉండమ్మా ఇప్పుడే తీసుకొస్తాను. థాంక్స్ ఆంటీ. ఉపవాసం అన్నావు? అయితే ఏమైంది? బాక్స్లో పెట్టిస్తాను, సాయంత్రం ఉపవాసం అయ్యాక తినమ్మా. 1 minute. హలో. ఓయ్ ఏంటి ఓవర్ చేస్తున్నావు? నిన్న నువ్వు చేయలేదా ఓవర్ యాక్షన్? అయినా మన డీల్ మీ ఇంటికి రావడం వరకే. వచ్చి ఎలా బిహేవ్ చేస్తానో అది నా ఇష్టం. రెడ్డి గారికి చెప్పేస్తా. ఆ పంచేరా బాబు, నీ గొడవ మొత్తానికి వదులుతుంది. ఆ ఫ్లాట్ కోసమే నిన్ను భరిస్తున్నాను.
దాన్ని రెడ్డి గారిని నాకు దూరం చేసావంటే నీకు పర్మనెంట్ గా గుడ్ బై చెప్పవచ్చు. ఈ పాయింట్ నేను ఆలోచించలేదు సుమి. వస్తానండి. పులిహోర తిన్నా మాత్రం మర్చిపోకమా. అలాగే అంకుల్. ఈ రోజుతో వాడి కూడా వదిలిపోయింది. సార్, ఏంటమ్మా హుషారుగా డాన్స్లు పాటలు? ఆహా, పులిహోర వాసనకే నోరు ఊరుతుంది. నువ్వు చేసావా? తింటారా? మరి నాకు పులిహోర అంటే చాలా ఇష్టం, కానీ ఇంత రుచిగా ఎప్పుడు తినలేదు. అమ్మా, నా అమ్మని గుర్తు చేసావు. నువ్వు రోజు రోజు వద్దు, అప్పుడప్పుడు ఈ పులిహోర నాకు చేసి పెడతావా? లేకుండా నేను రేపే చేసి పెట్టమా. సేమ్ టేస్టా? అంటే మళ్ళీ వాడి ఇంటికి వెళ్ళాలా? ఏంటి పిలవకుండానే వచ్చేసింది? కొంప తీసి పడిపోయిందా? ఏంటి మళ్ళీ వచ్చావు? ఏ రాకూడదా? నువ్వు వస్తానంటే నేను వద్దంటానా? మరీ తెలియనట్టు అడుగుతున్నారేం సార్? మీరే కదా ఏదో లక్కీ డ్రా తీశారు. మీ టికెట్ 3 రోజులు ఆపి ఆ తర్వాత మీకు ఇవ్వమన్నారండి. కానీ టికెట్ ఇచ్చేస్తే మా ఊరు వెళ్ళిపోవచ్చని ఇప్పుడే మీకు ఇచ్చేస్తా ఉన్నా. ఈ డ్రా 2 months తర్వాత కదా. ఏమోనండి, ఇప్పుడే ఎయిర్పోర్ట్ వెళ్ళిపోయారు. ఎయిర్పోర్టా? ఏరా చాలా వేసారా?